వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు కాంగ్రెస్ లో చేరారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. జానారెడ్డికి లక్ష్మారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో బి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మి. బీఆర్ఎస్ పార్టీకి ఆ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా షాక్లు ఇస్తూ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలతో భేటీ కావడం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉదయం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. తాజాగా దాంట్లో భాగంగానే మరొక వైపు కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉప్పలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొద్దిసేపటి క్రితమే జానారెడ్డిని కలిసి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు మరొకవైపు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లక్ష్మారెడ్డి జానారెడ్డిని కలవడంతో ఆయన కూడా మరికొద్ది రోజుల్లోనే ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలను కలిసిన వారు కానీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కలిసిన వారు కానీ వారంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉప్పలకు సంబంధించినటువంటి లక్ష్మారెడ్డే కాదు, ముఖ్యంగా రాజేందర్ నగర్ కానీ, అదేవిధంగా చేవెళ్ల కానీ, మరొకవైపు పటాన్ చెరువుతో పాటు మరొకవైపు ఎల్బీ నగర్, అదేవిధంగా ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అత్యంత సీనియర్ నేత, కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా త్వరలోనే కాంగ్రెస్ లోకి క్యూ కట్టబోతున్నారంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ.